మీ ఎమోషన్స్ని కంట్రోలింగ్ అంటే మీ వైఫ్ మేజర్ అనుకోవాలి, మీ ఫ్యామిలీ మొత్తం కదా. ఆవిడ మా ఆవిడ బాగా అండి. తను పాపం అంటే తను ఏంటంటే ఫస్ట్ నుంచి తనకి ఒకటే సార్, తనకి ఏంటంటే అరేంజ్డ్ మ్యారేజ్ కదా. అరేంజ్డ్ సార్. అదే నేను అడిగాను అరేంజ్డే, బట్ ఐ ఆస్ దట్ వీళ్ళు మ్యారీ అంటే వాళ్ళు మా పేరెంట్స్ని కనుక్కోండి, జాతకాలు చూపించి పెళ్లి చేస్తాం. అరేంజ్డే. తనకేంటంటే సార్ షీ ఫీల్స్ దట్ అదే ఇందాక మీతో అన్నాను చూసారా, నేను సంపాదించిన ప్రొఫైల్కి నాకు వాల్యూ రావట్లేదని అది తను చాలా అనుకుంటుంది. ఓకే, ఏంటంటే మీరు షోకి వెళ్తే అసలు మీకు అంత ఇవ్వరు అంటే తనేంటంటే ఒక 18 సీరియల్ చేసిన హీరో ఒక ఆర్టిస్ట్కి ఇవ్వాల్సిన వాల్యూ నాకు ఇవ్వరు అంటే తను కొంచెం ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తుంది, నేను కొంచెం తక్కువలో ఆలోచిస్తాను. ఓకే ఓకే. ఇప్పుడు నాకేంటంటే సార్ ఎలాగ రెడ్ కార్పెట్ వేసేసి హీరోకి చేసినట్టుగా చేయమని కాదు, బట్ ఇంపార్టెన్స్ ఇవ్వని ఎక్స్పెక్ట్ చేస్తాను సార్. ఇప్పుడు ఒక షోకి వెళ్తే కౌశిక్ అంటే ఆడు ఒక ప్రొఫైల్ ఉంది, ఆడు 36 సీరియల్ చేసినాడు, 18 సీరియల్ హీరో. ఒక చిన్న ఎక్స్పెక్ట్ చేస్తాం కొంచెం ఎక్కువ రాష్ట్రకి తేడా అక్కర్లేదు సార్, తప్పేం లేదు. అది ఒక వర్త్, ఆ వర్త్కి ఇప్పుడు అతను సంపాదించిన గుర్తింపు అంటాం కదా మనం, తప్పలేదు. ఆ గుర్తింపు అది నాకు ఇవ్వట్లేదని మా వాడికి బలంగా ఉంది చాలా. నేను అనుకుంటా, బట్ తనంత అనుకోను. ఓకే, తను ఏముంటుందంటే అలవాటు అయిపోయింది కదా. తనేంటంటే బాంబేలో పెరిగింది సార్, తను బాంబేలో పెరిగి తెలుగు వాళ్ళే బాంబేలో పెరిగింది. తనకేంటి హిందీలో చూసింది బాలీవుడ్, తెలుగు, హిందీ టీవీని. అక్కడ ఒక సీరియల్ చేస్తేనే ఆకాశానికి ఎత్తేస్తారని, మీరు ఏంటండి 36 సీరియల్లు చేసి 18 హీరోగా చేసి అంటే ఇంత ప్రొఫైల్ ఉండి, ఓకే మీరు కోట్లు సంపాదించారో పక్కన పెట్టాడు, వాజ్ అన్ యాక్టర్, ఒక ప్రొఫెషనల్లో మీకు ఇంత ప్రొఫైల్ ఉన్నప్పుడు మీకు రావాలి కదా గుర్తింపు అంటుంది. నేనంటాను వస్తుందమ్మా వదిలే అంటే, నాకు అన్నాక అనిపిస్తుంటుంది కరెక్ట్ సార్, నేను తన ముందు బయటపడను, తను ఇంకా బాధపడుతుందని. ఓకే, ఇప్పుడు ఏ షోస్కి వెళ్ళినా అంటే ఏంటండి మీరు అలా కూర్చోబెట్టేస్తారు మమ్మల్ని, మీతో ఒక 2 ముక్కలు మాడిస్తే ఉదయమ్మ తల్లి, నేనేం చిరంజీవి గారిని కదండి. తనేమంటుందంటే మీరు టెలివిజన్కి అలాంటి వాళ్ళు, మీకు స్థాయి ఉంది టెలివిజన్లో, అది వాళ్ళు వాడుకోవట్లేదు అంటుంది. నేను అది వాళ్ళు ప్రాబ్లం అంట. అదే ఇప్పుడు వాళ్ళని ఇలా ఉన్నారంటే కారణం ఈటీవీ సార్. మామూలుగా మనకి ఈనాడులో పాస్పోర్ట్ ఫోటో వేయాలంటే 5,000 అవుతుంది సార్ ఈ రోజుల్లో. వాళ్ళప్పుడు నాకు ఇచ్చి 5-6 నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు 12-13 సీరియల్ చేశాను సార్ ఈటీవీకి ఇప్పటికి నేను. వాళ్ళు ప్రతి సీరియల్లో ఇంత ఫోటో నాది వేసేవారు సార్, ఈ వెనకాల వసుంధర పేజ్లో నాది. అంటే కాన్స్టెంట్గా టచ్లో ఉండేవాడిని. అప్పుడు యూట్యూబ్లో లేని టైం, సోషల్ మీడియా లేని టైంలో పేపర్ ఈనాడు అనేది చాలా పాపులర్ పేపర్, ఇప్పటికీ పేపర్ పాపులర్ అది. ఆ పేపర్లో వసుంధర సినిమా పేజీలో వెనకాల ఈ పడేవి ఈ పోస్ట్ కార్డ్ సైజు ఫోటోలు పడేవి సీరియల్స్వి. అందులో ప్రతిరోజు నా ఫోటో ఉండేది, నాకు పేపర్ కట్టేసి నేను దాచుకున్నా కూడా. ప్రతిరోజు నా ఫోటో పడేది. ఎవరిస్తారు అంత పబ్లిసిటీ, ఎవరిస్తారు రోజులు మన ఫ్రీ పబ్లిసిటీ? వాళ్ళు అంత ఎలివేట్ చేశారు నన్ను ఒక ఆర్టిస్ట్గా. సరే, ఆ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయిన తర్వాత అప్పుడు డిసైడ్ అయిపోయాను, ఇంకా అమ్మో మనం అనుకుంది కరెక్టే, పెద్దవాళ్ళతో వద్దు, మనకి మన స్నేహం మన స్థాయి వాళ్ళతోనే చేయాలి. బాగా బలంగా నమ్మడం మొదలెట్ట అప్పటి నుంచి ఇంకా. సో ఆ గ్యాప్ రావడం, మళ్ళీ రాఘవేంద్రరావు గారు పిలిచి నాకు 2007లో కల్పన సీరియల్ ఇవ్వడం, 2008లో దేవత చేశాను సార్, జెమినికి దేవత. నన్ను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయింది. అంటే అసలు నా క్యారెక్టర్కి టోటల్గా ఆపోజిట్ అండి. చాలా ఇంట్రోవర్ట్, ఒక కార్ మెకానిక్, మొరోజుగా ఉండే వేషం. ఆ వేషం వాళ్ళు మెడ్రాస్లో పెద్ద హిట్ సీరియల్ అది, తిరుమతి సెల్వం అని. ఆ హీరో కుర్రాడు సంజీవ్, నా హీరో క్యారెక్టర్ చేసిన అతను ఆ ఒక్క సీరియల్తో అతను స్టార్ అయిపోయాడు. ఓకే, ఇవాళ ఇప్పటికీ అదే ఇమేజ్ అతను క్యారీ చేస్తున్నాడు, ఆ దేవత సీరియల్ ఇమేజ్. బట్ నాకు చూడండి మళ్ళీ బ్యాడ్ లక్, ఆ దేవత అంత హిట్ ఇచ్చిందా, మళ్ళీ క్యాప్. ఇవాళ నన్ను దేవతలో గోపి అంటారు అందరూ. ఆ కార్ మెకానిక్ వేషం సార్ అది. మామూలుగా ప్రియాంకలోనా విలన్ క్యారెక్టర్? ప్రియాంక విలన్ అండి, ఈటీవీ ప్రియాంక విలన్ చేశాను. రాజీవ్ క్యారెక్టర్ చాలా, అంటే ప్రిన్సెస్ డయానా స్టోరీ అది. నేను డయానా రెండో కొడుకు క్యారెక్టర్ చేశాను, చాలా మంచి వేషం అండి. దానికి అవార్డు ఇచ్చినప్పుడే నాకు గొడవ అయింది. ఆ అవార్డ్ ఫంక్షన్లో గొడవ అనమాట. అదేలే. సో ఆ తర్వాత దేవత సార్, అంటే ఒక ఆర్టిస్ట్ ఒక బార్ పెంచింది నన్ను. కౌశిక్ అమ్మ ఇంత కామెడీ, ఇంత హ్యూమరస్గా ఉన్నవాడు ఇలా చేస్తాడు యాక్షన్, సటిల్గా, టోటల్గా నా మొత్తం ఎనర్జీని అంతా ఒక జాడీలో మడిచి నొక్కేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది నా క్యారెక్టర్ అందులో. అంత మంచి వేషం. అదొక 7-8 ఏళ్ళు చేశాను సార్ దేవత. అన్ఫార్చునేట్లీ అయినా పెద్ద బ్రేక్ రాలా, అంటే అక్కడాకే పేరు వచ్చింది. అంటే నా ఫీలింగ్ ఏంటంటే సార్, నేను ఎలా ఆలోచిస్తాను అంటే, ఒక కళాకారుడికి ఎలా ఆలోచిస్తానంటే గుర్తింపు ఉండాలనుకుంటాను సార్. అంటే అవార్డు కాదు, గుర్తింపు అంటే వాల్యూ. నాకు ఇప్పటికీ లేదనే ఫీలింగ్ సార్ నా వరకు. ఫస్ట్ మీ దగ్గర చెప్తున్నా ఈ విషయం నేను. అంటే ఏదైనా ఒక షోకి వెళ్ళాను అనుకోండి సార్, ఛానల్స్ పిలుస్తారు, ఈటీవీ వాళ్ళు పిలుస్తారు, మా టీవీ వాళ్ళు పిలుస్తారు, జీ వాళ్ళు పిలుస్తారు నన్ను. షోకి వెళ్ళినప్పుడు నాకు వాళ్ళంత వెయిట్ ఇవ్వరేమో అని ఫీలింగ్. అంటే నాకంటే నేను పెద్ద తోపని కాదు, నేను సంపాదించిన ఒక ప్రొఫైల్కి వాళ్ళు అంత వాల్యూ ఇవ్వరని నా ఫీలింగ్ సార్. ఓకే, అది బాధగా ఉంటుంది. ఓకే,
అంటే నెక్స్ట్ కౌశిక్ వాడు సూపర్ స్టార్ అని చెప్పక్కర్లేదు. నా ఉద్దేశం అది కాదు సార్. అంటే నేను ఇప్పుడు చాలా తక్కువ మంది ఉంటారు సార్ ఇంత కళాకారులు. టీవీ సీరియల్లో 36 సీరియల్ చేసిన వాళ్ళు, 18 హీరోగా చేసిన వాళ్ళు. అంటే వితౌట్ ప్రాంప్టింగ్ సార్. అదే అది ఒకటి ఉందంటే మీలో వితౌట్ ప్రాంప్టింగ్ అది నిజం సార్. ఇప్పటికి వితౌట్ ప్రాంప్టింగ్ అండి. నేను తమిళ్లో కూడా ఆ మధ్య ఒక సీరియల్ చేశాను సార్, రన్ అని. అక్కడ వితౌట్ ప్రాంప్టింగ్ చేశాను నేను తమిళ్లో. ఎవరెవరు ఉన్నారు అట్లా ఇండస్ట్రీలో తెలుగులో చెప్పుకోవాలంటే? నేను, మా తమ్ముడు ఆదిత్య, నీరజ అని యాక్టర్స్, ఆర్టిస్ట్ నీరజ, మన రవికిరణ్, హీరో రవికిరణ్ అండి, రవికిరణ్ వాడు, అలా భరణి గడు వాడు, అలా ఒక 5-6 ఉన్నాను సార్. అంటే మీరు అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే, సూర్యుడు దిగిపోతున్నా సరే, మీకు ₹1,00,000 లాస్ అయినా సరే సంబంధం లేదు. డైలాగ్ చూసుకుని చేస్తాం. నేను ప్రాంప్టింగ్ తీసుకుని సార్. అలా ప్రాజెక్ట్ వదిలేసుకున్నాను. ప్రొడ్యూసర్ నాతో ప్రాంప్టింగ్ తీసుకోండి సార్, నాకు అన్నం పెడుతుంది. నా తత్వం ఇది. అంటే ప్రాంప్టింగ్ తీసుకున్న అందరూ కళాకారులు కాదని కాదు, అట్లని కాదు. అంటే నాకేంటంటే సార్, అది మనం ఓన్ చేసుకుంటే నా చేతిలో ఉంటుంది సార్. నేను ఎక్కడ నొక్కాలో, ఎక్కడ పాస్ చేయడం నా కంట్రోల్లో ఉంటుంది. లేకపోతే ఒక చివట వేస్తాం, నా యాక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. సో బేసిక్గా నాకు అది ఇష్టం, చిన్నప్పటి నుంచి అలవాటైంది. నేను తమిళ్లో షాక్ అయ్యారు సార్. నేను బేసిక్గా చెన్నైలో పెరిగి నాకు రాయడం చదవడం తమిళ్ రాదండి. మాట్లాడతా తమిళ్ అంతే. నేను మాడే తమిళ్లో కూడా తెలుగు స్లాంగ్ వస్తుంది, కొంచెం తెలుగు కలుస్తుంది స్లాంగ్. అయినా కూడా నేను అక్కడ మెడ్రాస్ వెళ్ళి ఆ సీరియల్ చేస్తున్న వాళ్ళు తమిళ ఆర్టిస్ట్ షాక్ అయిపోయారు నన్ను చూసి. అదేంటి సార్ మీరు ఇలాగా అంటే, నేను ఇంతేనండి. నాకు పొద్దున్న రాగానే పేపర్ ఇచ్చేయండి చాలు, లేకపోతే అస్టినేటర్ నా పక్కన కూర్చుంటే సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకున్నాను, వాయిస్ రికార్డర్లో. అతను మొత్తం చదివేసేవాడు, అది నేను తెలుగులో రాసేసుకునేవాడిని, షార్ట్ అనగానే చెప్పేసేవాడిని. ఆ దేవుడి దేవుళ్ళ కొద్ది గొప్ప కొంచెం మెమరీ ఉంది సార్. అంటే నేను చూడంగానే నాకు ఆకలింపు అయిపోతుంది, ఎక్కువ పెద్ద స్ట్రెయిన్ అవ్వక్కల్లా, డైలాగ్ 2-3 సార్లు చూసుకుంటూ వచ్చేస్తుంది నాకు. మీరు చిరంజీవి గారు వేరాభిమాని కదా? పిచ్చి సార్ నాకు ఆయన, డైహార్డ్ ఫ్యాన్. స్టాలిన్ కదా మీరు? స్టాలిన్, చిరంజీవి గారితో పనిచేసే అదృష్టం దొరికింది. డైహార్డ్ ఫ్యాన్ చిరంజీవి గారికి. మంచి ఎక్స్పీరియన్స్. అవో సూపర్. 3-4 రోజులు కలిసి పనిచేశాను ఆయనతో. ఆయనతో పాటే సీన్స్, ఒక 2-3 సీన్స్ అండి. ఒక 3 minutes ఉంటుంది వేషం సినిమాలో. మంచి ఎక్స్పీరియన్స్.